Very good morning, students. Welcome to LTX classes. Welcome to the Hindu editorial analysis. English improve చేసుకోవడం కోసం ఎడిటోరియల్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ద్వారా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ని మీరు పరిపూర్ణం చేసుకోవచ్చు. మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ సాధించవచ్చు. సో 999 రూపీస్కి ఈ ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుతుంది. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇవాళ ఎడిటోరియల్ చాలా ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ అమ్మ. సో జ్యుడిషియరీ యొక్క రోల్ గురించి డిస్కషన్ జరుగుతుంది ఎడిటోరియల్లో. మనం చూద్దాం ఒకసారి. మ్యాటర్స్ దట్ కౌంట్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చారు. మ్యాటర్స్ దట్ కౌంట్ అంటే ఏవి ఇంపార్టెంటో. ఇఫ్ సంథింగ్ కౌంట్స్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ అని అర్థం. సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ అని అర్థం. అటెంప్ట్స్ టు ఇంటిమిడేట్ ద జ్యుడిషియరీ పోజ్ ఎ థ్రెట్ టు డెమోక్రసీ. జ్యుడిషియరీని భయపెట్టడానికి చేసే ప్రయత్నాలు అనేవి ప్రజాస్వామ్యానికి ఒక థ్రెట్ లాంటివి, ప్రజాస్వామ్యాన్ని బెదిరించడం లాంటిది అని అర్థం. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, రీసెంట్గా మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది స్టోరీ అంతా కూడా. సో తమిళనాడు గవర్నర్ ఏం చేశారు? తన దగ్గరికి వస్తున్న బిల్స్ అప్రూవ్ చేయకుండా వాయిదాలు వేసుకుంటూ వచ్చేసారు. సో ఈ వాజ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ పాకెట్ వీటో. పాకెట్ వీటో అనేది గవర్నర్కి లేకపోయినప్పటికీ కూడా తన దగ్గర వచ్చిన బిల్స్ని ఆయన అప్రూవ్ చేయకుండా తాత్సారం చేస్తూ వాయిదాలు వేస్తూ చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. సో అందుకని తమిళనాడు గవర్నమెంట్ గవర్నర్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇట్ ఫిక్స్డ్ టైమ్ లైన్స్. సుప్రీంకోర్టు టైమ్ లైన్స్ ఫిక్స్ చేసింది. ఎవరికి? అటు గవర్నర్కి, ఇటు ప్రెసిడెంట్కి కూడా. సో గవర్నర్కి, ప్రెసిడెంట్కి ఇద్దరికి కూడా సుప్రీంకోర్టు టైం లైన్స్ ఫిక్స్ చేసింది. అంటే మీ దగ్గరికి బిల్ వస్తే మీరు ఎన్ని రోజుల్లోగా దానికి రెస్పాండ్ అవ్వాలి అని చెప్పి టైం లైన్స్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి కూడా టైం లైన్స్ ఫిక్స్ చేసిందో, ఈ విషయం పైన మన వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్, రాజ్యసభ చైర్పర్సన్ మరియు వైస్ ప్రెసిడెంట్, ఆయన సుప్రీంకోర్టుని క్రిటిసైజ్ చేశారు. ఇది ఎలా ఉందంటే ఒక న్యూక్లియర్ బాంబులా తయారైపోయింది. ఆర్టికల్ 142 అనేది ఉంది. ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇస్తుంది. సో ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్ట్ కెన్ డూ వాట్ ఎవర్ ఇట్ డీమ్స్ ఫిట్ టు డూ కంప్లీట్ జస్టిస్ ఇన్ ఏ సినారియో. అంటే ఒక సినారియోలో పూర్తి స్థాయి న్యాయం చేయడానికి ఏది అవసరమైతే అది చేసే అధికారం సుప్రీంకోర్టుకి 142 ఇస్తుంది. సో ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని దానికి రెస్ట్రిక్షన్స్ లేవు. అన్లిమిటెడ్ స్కోప్ వచ్చేస్తుంది సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 142 ద్వారా. సో ఆర్టికల్ 142 అనేది ఒక న్యూక్లియర్ బాంబ్ లాగా తయారైపోయింది అని వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ అంటున్నారు. సో సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి టైం లైన్స్ విధించడం ఏంటి? ప్రెసిడెంట్ అందరికంటే గొప్ప కదా, ఆయనకి సుప్రీంకోర్టు టైం లైన్స్ విధించడం అనేది ఆయన అగౌరవపరచడం అనే కాంటెక్స్ట్లో సో వైస్ ప్రెసిడెంట్ మాట్లాడడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు తన పరిధి దాటి ప్రవర్తిస్తోంది అనే రకంగా కూడా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడడం అనేది జరిగింది. సో జ్యుడిషియరీ అనేది మొత్తం అన్ని విషయాల్లో తలదూరు చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ అఫైర్స్లో, లెజిస్లేటివ్ అఫైర్స్లో అన్నింటిలో కూడా వాళ్ళు తలదూరు చేసి మొత్తం పరిధి లిమిట్ క్రాస్ చేస్తున్నారు అనే కాంటెక్స్లో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ అనడం అనేది జరిగింది. ఇంకా కొంతమంది బీజేపీకి చెందిన మంత్రులు కూడా సుప్రీంకోర్టు పైన, జ్యుడిషియరీ పైన విమర్శలు అనేది చేయడం అనేది జరిగింది. సో ఆ కాంటెక్స్లో ఇప్పుడు ఎడిటోరియల్ వచ్చింది, మీరు మైండ్లో పెట్టుకోండి. ఆ బ్యాక్గ్రౌండ్ మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ఎడిటోరియల్ చూద్దాం. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు అన్ఫౌండెడ్ క్రిటిసిజం బై సెక్షన్స్ ఆఫ్ ద రూలింగ్ బీజేపీ అండ్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ విత్ రిగార్డ్ టు ద సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఇక్కడ ఏం చెప్పారో చూడండి ఒకసారి. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు అన్ఫౌండెడ్ క్రిటిసిజం. అన్ఫౌండెడ్ అంటే అర్థం ఏంటమ్మా? సరైన బేసిస్ లేని, సరైన బేసిస్ అంటే సరైన ఫౌండేషన్ లేకుండా, అంటే సరైన రీజన్, లాజిక్ లేకుండా క్రిటిసైజ్ చేస్తున్నారు సుప్రీంకోర్టుని అంటున్నారు. ఎవరు చేస్తున్నారు? రూలింగ్ బీజేపీ పార్టీ మరియు వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్. ఏ విషయంలో? విత్ రిగార్డ్ టు సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ద వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్. సో వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. లెజిస్లేచర్ పని ఏంటి? చట్టాలు చేయడం. ఎగ్జిక్యూటివ్ పని ఏంటి? చట్టాలని ఇంప్లిమెంట్ చేయడం. జ్యుడిషియరీ పని ఏంటి? చట్టాలు కాన్స్టిట్యూషనల్గా ఉన్నాయా లేదా చెక్ చేయడము, కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకునేలాగా మిగిలిన 2 బ్రాంచెస్ని కూడా లిమిట్ చేయడం అనేది జ్యుడిషియరీ యొక్క రోల్.
సో ఇక్కడ ఒకళ్ళ వ్యవహారాలు ఇంకొకరు తలదూర్చకూడదు అనే దాన్నే మనం సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. అంటే ఎగ్జిక్యూటివ్ వచ్చేసి చట్టాలు చేయకూడదు, జ్యుడిషియరీ వచ్చేసి చట్టాలు చేయకూడదు, అలాగే లెజిస్లేచర్ వచ్చేసి తీర్పులు ఇవ్వకూడదు. ఈ కాంటెక్స్లో అంటే ఎవరి పని వాళ్ళు చేయాలి అనే లాజిక్ని మనం సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. సో రీసెంట్గా సుప్రీంకోర్టు వచ్చేసి తనే చట్టాలు అంటే తీర్పుల్లో భాగంగా చట్టాలు చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఒక రకంగా ఇది ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ అఫైర్స్లో తలదూరుస్తోంది అన్న విమర్శలు అనేవి వస్తున్నాయి. సో వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ గవర్నమెంట్ మధ్య సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రాపర్గా జరగట్లేదు అనే ఆస్పెక్ట్లో విమర్శ అనేది రావడం జరిగింది. అలాగే ద ప్రిన్సిపల్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. చెక్స్ అండ్ బ్యాలెన్స్ అని అర్థం ఏంటమ్మా, ఒకళ్ళు తప్పు చేసేటప్పుడు ఇంకొకరు దాన్ని సరిదిద్దడం లేదా లిమిట్ చేయడం, వాళ్ళు క్రాస్ చేయకుండా, అంటే కాన్స్టిట్యూషన్ మనకి విధిస్తున్న బౌండరీని క్రాస్ చేయకుండా 3 ఆర్గాన్స్ని కూడా లిమిట్ చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా తన పరిధి దాటి వెళ్ళకూడదు. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు జడ్జిలు బాగా కరప్ట్ అయిపోయి వాళ్ళు అన్కాన్స్టిట్యూషనల్ తీర్పులు ఇవ్వడం మొదలుపెట్టారనుకోండి, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ప్రవర్తించడం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టుని ఏ రకంగా మనం కంట్రోల్ చేయొచ్చు? సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసే అధికారం పార్లమెంట్కి ఉంది. లెజిస్లేచర్ చేతిలో సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేసే అధికారాన్ని కాన్స్టిట్యూషన్ పెట్టింది. ఆ రకంగా సుప్రీంకోర్టు జడ్జిలు ఏమైనా తప్పు చేస్తే వాళ్ళని రిమూవ్ చేయడం ద్వారా సుప్రీంకోర్టుని లేదా జ్యుడిషియరీని అదుపులోకి పెట్టే చెక్ అంటే ఇక్కడ మీనింగ్ అంటే కంట్రోల్ చేసే అధికారం లెజిస్లేచర్కి ఇచ్చారు. అలాగే లెజిస్లేచర్ వెచ్చలవిడిగా అన్కాన్స్టిట్యూషనల్ లాస్ని చేయడం మొదలుపెట్టింది అనుకోండి, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా చట్టాలు చేసింది అనుకోండి, ఆ చట్టాలని చెక్ చేసి కొట్టేసే అధికారం జ్యుడిషియరీకి కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఇట్లా ఒకళ్ళ పవర్స్ వాళ్ళు పరిధి మీరి ప్రవర్తిస్తే కంట్రోల్ చేసే అధికారం ఇంకొక ఆర్గాన్కి ఇవ్వడం అనేది జరిగింది. అందుకే ఇప్పుడు లెజిస్లేచర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ తప్పు చేస్తే ఎక్కువగా సుప్రీంకోర్టు వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. సో అదే ఈ కాంటెక్స్లో మనకి విమర్శలు అనేవి జరిగాయి. మీకు విమర్శల బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ. నాట్ సర్ప్రైజింగ్లీ ఏ సుప్రీంకోర్టు బెంచ్ టుక్ నోట్ ఆఫ్ Not surprisingly, a Supreme Court bench took note of the charge that it was intruding into executive and legislative functions. So Supreme Court bench కూడా ఈ ఛార్జ్ అంటే ఏంటమ్మా, ఆరోపణ, ఈ ఆరోపణని నోట్ చేసింది. ఏమని? దట్ ఇట్ వాజ్ ఇంట్రూడింగ్ అంటే ఆక్రమణ లేకపోతే వేరే వాళ్ళ వ్యవహారాల్లో తలదూర్చడం. ఇంట్రూజన్ అంటే అర్థం ఏంటమ్మా, తలదూర్చడం. ఎవరి విషయంలో? ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ ఫంక్షన్స్లో సుప్రీంకోర్టు తలదూరుస్తోంది. ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ ఫంక్షన్స్లో సుప్రీంకోర్టు తలదూరుస్తోంది అన్న ఆరోపణని సుప్రీంకోర్టు తనపైనటువంటి ఆరోపణలు వచ్చాయనే విషయాన్ని సుప్రీంకోర్టు బెంచ్ దాన్ని నోట్ చేయడం జరిగింది. అంటే దాన్ని గుర్తించింది, రికగ్నైజ్ చేసింది అని అర్థం. ఇన్ వన్ పిటిషన్ ద కోర్ట్ వాజ్ అర్జ్డ్ to direct the center to act under Article 355 and 356 to deal with the situation of violence in West Bengal. ఒక పిటిషన్లో సుప్రీంకోర్టుకి ఒక అర్జ్ అంటే రిక్వెస్ట్, ఒక స్ట్రాంగ్ ఎర్నెస్ట్ రిక్వెస్ట్ని మనం అర్జ్ అంటాం. ఏమని? టు డైరెక్ట్ ద సెంటర్కి డైరెక్షన్స్ పాస్ చేయండి అని. దేనికి? టు యాక్ట్ అండర్ ఆర్టికల్ 355 అండ్ 356. ఆర్టికల్ 355 మరియు 356 ప్రకారం మీరు సెంటర్కి డైరెక్షన్స్ పాస్ చేయండి టు డీల్ విత్ ద సిచ్యువేషన్ ఆఫ్ వైలెన్స్. వెస్ట్ బెంగాల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంది. సో 355, 356 యూజ్ చేసి మీరు రాష్ట్రపతి పాలన పెట్టండి అన్నట్టు సెంటర్కి డైరెక్షన్స్ పాస్ చేయమని సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్లో రిక్వెస్ట్ చేశారు. ఇన్ అనదర్ ద కోర్ట్స్ ఇంటర్వెన్షన్ వాజ్ సాట్ టు కర్టైల్ అబ్సీన్ కంటెంట్ ఆన్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఇంకొక పిటిషన్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అబ్సీన్ కంటెంట్ అనేది ఎక్కువైపోతుంది. అబ్సీన్ అంటే ఏంటమ్మా, మనకి అంత మంచిది కానీ ఇప్పుడు ఎక్కువగా ఓవర్ ఎక్స్పోజింగ్, ఈ అడల్ట్ కంటెంట్ అనేది కొంచెం పెరిగిపోతుంది. దాన్ని ఏం చేయాలి? కర్టైల్ అంటే కట్ షార్ట్, తగ్గించాలి, రిమూవ్ చేయాలి, తగ్గించాలి. దాన్ని తగ్గించడం కోసం సుప్రీంకోర్టు యొక్క ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్, ఇంటర్ఫియరెన్స్కి డిఫరెన్స్ చాలాసార్లు చెప్పాను. ఇంటర్ఫియర్ అంటే తలదూర్చడం, ఒకళ్ళ వ్యవహారాలు ఇంకొకరు తలదూర్చడాన్ని మనం ఇంటర్ఫియరెన్స్ అంటాం. ఇంటర్వెన్షన్ అంటే సమస్యని సరిదిద్దడానికి, ఒక సమస్యని సరిదిద్దడం కోసం ఇన్వాల్వ్ అవ్వడాన్ని మనం ఇంటర్వెన్షన్ అంటాం. సో ఇంటర్వెన్షన్ అనేది పాజిటివ్ కాంటెక్స్ట్లో వాడతారు. ఇంటర్వెన్షన్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. అంటే సమస్యని సరిదిద్దడం కోసం మీరు ఇన్వాల్వ్ అయితే దాన్ని ఇంటర్వెన్షన్ అంటాము. మనకి సంబంధం లేకుండా ఇన్వాల్వ్ అయితే దాన్ని ఇంటర్ఫియరెన్స్ అని అంటాం. సో సుప్రీంకోర్టు యొక్క ఇంటర్వెన్షన్ని వాజ్ సాట్ అనేది ఏంటి? సీక్ అనే పదానికి పాస్ట్ టెన్స్. అంటే రిక్వెస్ట్ చేశారు, సుప్రీంకోర్టు మీరు ఇంటర్వ్యూన్ అవ్వండి, ఆన్లైన్లో అబ్సీన్ కంటెంట్ ఎక్కువైపోతుంది, దాన్ని కంట్రోల్ చేయాలి, మీరు వచ్చి ఆర్డర్స్ పాస్ చేయడం అని చెప్పి సుప్రీంకోర్టుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక పిటిషన్లో ది కల్కత్తా హైకోర్ట్ had earlier ordered the deployment of central forces
టు స్టెమ్ వైలెన్స్ ఇన్ ముర్షిదాబాద్ ఇన్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్లో వైలెన్స్ని స్టెమ్ అంటే అదుపు చేయడం, కంట్రోల్ చేయడం కోసం సిఏపిఎఫ్ సిఏపిఎఫ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాలి అని చెప్పేసి, డిప్లాయ్ అంటే మోహరించాలని చెప్పి కలకత్తా హైకోర్టు ఇంతకుముందు ఆర్డర్ చేసింది. Judicial review of legislative and executive decisions is an integral part of India's constitutional democracy. Very, very important point. లెజిస్లేటివ్ మరియు ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని జ్యుడిషియరీ రివ్యూ చేయడం అనేది, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. ఇది ఇండియా యొక్క కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఇది అంతర్భాగము. జ్యుడిషియల్ రివ్యూ అనేది ఏదో ఎక్కడి నుంచో సడన్గా వచ్చేసింది కాదు, మన డెమోక్రసీలో, మన కాన్స్టిట్యూషన్ అది అంతర్భాగం. ఇన్ఫ్యాక్ట్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ సేస్ జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అని కూడా చెప్తున్నారు. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది మన కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అంతర్భాగం. జ్యుడిషియల్ రివ్యూయే లేకపోతే ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేచర్ వాళ్ళ పరిధిని మించి ప్రవర్తించే అవకాశం అనేది ఉంటుంది. ప్రజలకు రక్షణ లేని పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. డెసిషన్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ క్యాన్ బి ఎగ్జామిన్డ్ బై ద జ్యుడిషియరీ టు డిటర్మైన్ వెదర్ దే ఆర్ కన్సిస్టెంట్ విత్ ది కాన్స్టిట్యూషన్. లెజిస్లేచర్ మరియు ఎగ్జిక్యూటివ్ చేసే పనులు, వాళ్ళ డెసిషన్స్, వాళ్ళ నిర్ణయాలని జ్యుడిషియరీ ఎగ్జామిన్ చేయవచ్చు. ఎందుకోసం? టు డిటర్మైన్ వెదర్ దే ఆర్ కన్సిస్టెంట్ విత్ ద కాన్స్టిట్యూషన్. అవి కాన్స్టిట్యూషన్తో కన్సిస్టెంట్గా ఉన్నాయా లేవా, కాన్స్టిట్యూషనల్గా ఉన్నాయా లేదా అని డిటర్మైన్ చేయడానికి decisions of the executive and legislature can be examined, and even constitutional amendments are subject to the basic structure test. ఒకవేళ కాన్స్టిట్యూషన్నే అమెండ్ చేస్తూ లెజిస్లేచర్ ఏదన్నా చేసిందనుకోండి, సవరణ చేసిందనుకోండి, ఈవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా అది బేసిక్ స్ట్రక్చర్ టెస్ట్కి లోబడే ఉంటుంది. అంటే బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయకూడదు. కేశవానంద భారతి కేసులో క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరిగింది. కేశవానంద భారతి కేసులో ఏం చెప్పారమ్మా? మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసినప్పటికీ కూడా అది బేసిక్ స్ట్రక్చర్కి లోబడి ఉండాలి, బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయకూడదని చెప్పడం జరిగింది. దెర్ ఆర్ మల్టిపుల్ కాన్స్టిట్యూషనల్ అవెన్యూస్ ఫర్ జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ ద మేకింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా. There are multiple constitutional avenues for judicial intervention in the making and enforcement of law. Very, very interesting amma. So law enforcement lo gaవచ్చు, అలాగే లా ఇప్పుడు ఏంటి మనకి లా మేకింగ్లో మాట్లాడి, ఇప్పుడు లా ఎన్ఫోర్స్మెంట్లో కూడా అంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్లో కూడా కాన్స్టిట్యూషనల్గా చాలా ఎవెన్యూస్ ఉన్నాయి, చాలా మార్గాలు ఉన్నాయి. దేనికి? జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వడానికి. అంటే ఎగ్జిక్యూటివ్ తప్పు చేస్తే సరిదిద్దడానికి కాన్స్టిట్యూషన్లోనే ఎన్నో ప్రావిజన్స్, ఎవెన్యూస్ అనేవి ఉన్నాయి. ఆర్టికల్ 13 gives the judiciary the power to strike down laws that are violating fundamental rights. ఫండమెంటల్ రైట్స్ని వైలేట్ చేస్తూ ఏదైనా చట్టాలు చేస్తే దాన్ని కొట్టి పారేసే అధికారం ఆర్టికల్ 13 జుడిషియరీకి ఇస్తుంది. ఆర్టికల్స్ 32 and 226 give the Supreme Court and High Courts respectively the power to issue writs for the enforcement of fundamental rights and beyond. ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఆర్టికల్ 32 సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226 హైకోర్టుకి ఏంటమ్మా పవర్స్ ఇస్తున్నాయి. ఏంటి? దేనికోసం? టు ఇష్యూ రిట్స్ని ఇష్యూ చేయడానికి. హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్షియరీ ఇవన్నీ మీరు వినుంటారు. ఈ రిట్స్ అన్నీ కూడా రిట్ జ్యూరిస్డిక్షన్ ఇస్తున్నాయి అన్నమాట, ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడం కోసం. The notion that judiciary is subservient to legislature is out of line with the constitutional scheme. Judiciary గొప్పదా, legislature గొప్పదా అనే క్వశ్చన్ మన దగ్గర లేదు. జుడిషియరీ లెజిస్లేచర్ కంటే తక్కువ అనే నోషన్ కూడా తప్పు. అది కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్కి అవుట్ ఆఫ్ లైన్. మనం గుర్తుపెట్టుకోండి అమ్మా, మనకి యూకే యునైటెడ్ కింగ్డమ్లో మీరు గమనిస్తే, యునైటెడ్ కింగ్డమ్లో ఇట్ ఈజ్ పార్లమెంటరీ సావరినిటీ. యూకేలో తీసుకుంటే లెజిస్లేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ జుడిషియరీ. యుఎస్ తీసుకుంటే ఇట్ ఈస్ జుడిషియల్ సుప్రీమసీ. జుడిషియరీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ లెజిస్లేచర్. వెరాజ్ ఇన్ ఇండియా లెజిస్లేచర్ అండ్ జుడిషియరీ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కాదు. లెజిస్లేచర్ లిమిట్ క్రాస్ చేస్తే జుడిషియరీ లిమిట్ చేస్తుంది, జుడిషియరీ లిమిట్ క్రాస్ చేస్తే లెజిస్లేచర్ దాన్ని కంట్రోల్ చేసే అధికారాలు అంటే ఒకళ్ళ పిల్లకి ఇంకొకళ్ళ చేతిలో పెట్టారు. సో అందుకని మనది పార్లమెంటరీ సావరెయింటీ అని చెప్పలేము, జుడిషియరీ సుప్రీమసీ అని చెప్పలేము. బేసికలీ ఇట్స్ ఏ కాంబినేషన్.
మన దగ్గర రెండు ఉన్నాయి. సో జ్యుడిషియరీ అండ్ లెజిస్లేచర్ రెండు ఈక్వల్. అంతేగాని లెజిస్లేచర్ గొప్పది, లెజిస్లేచర్ కంటే జ్యుడిషియరీ తక్కువ అనే నోషన్ ఇండియాలో లేదు. సబ్సర్వియంట్ అంటే దానికంటే ఇది తక్కువ అనే భావన ఈజ్ అవుట్ ఆఫ్ లైన్ విత్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. కాన్స్టిట్యూషన్ చెప్పిన దానికి అది ఆపోజిట్. కాన్స్టిట్యూషన్ అలా చెప్పట్లేదు. ఇన్ ఫ్యాక్ట్ the judiciary is expected to insulate the rule of law from the pressure of public opinion that members of the legislature represent. Very interesting point అమ్మేది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు గమనించాలి. ఇప్పుడు లెజిస్లేచర్ ఉంది. లెజిస్లేచర్లో ఎవరు ఉంటున్నారు మనకి? లెజిస్లేచర్ పార్లమెంట్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఎవరు ఉంటారు దాంట్లో? ఎంపీస్ ఉంటారు. ఎవరుంటారమ్మా దాంట్లో? ఎంపీస్. ఎంపీలు అంటే ఎవరు? మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. వాళ్ళు ఎవరిని రిప్రజెంట్ చేస్తారు? ప్రజల్ని రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు గమనించాలి. ఇప్పుడు లెజిస్లేచర్ ఉంది. లెజిస్లేచర్లో ఎవరు ఉంటున్నారు? ఇస్ దేర్ ఎ ప్రాబ్లమ్? ఇస్ ఇట్ కమింగ్ ప్రాపర్లీ ఆర్ ఇస్ ఇట్ బఫరింగ్? ఉంటున్నారు మనకి లెజిస్లేచర్ పార్లమెంట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాము. లుక్స్ లైక్ స్క్రీన్ గాట్ స్టక్. ఒకసారి చెక్ చేయండి, స్క్రీన్ వస్తుందా మీకు? ఓకే. సో ఎంపీస్ ఎవరిని రిప్రజెంట్ చేస్తారు? పీపుల్ని. ఎంపీస్ రిప్రజెంట్ పీపుల్, ప్రజల్ని రిప్రజెంట్ చేస్తారు. సో కొన్నిసార్లు పీపుల్ యొక్క ఒపీనియన్ లేదా పబ్లిక్ ఒపీనియన్ అంటాం. అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో పబ్లిక్ ఒపీనియన్ని రిప్రజెంట్ చేయడానికి పబ్లిక్ ఒపీనియన్ని ఎంపీస్ రిప్రజెంట్ చేస్తారు. కొన్నిసార్లు పబ్లిక్ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ ఒపీనియన్ అనేది కొన్నిసార్లు ఇట్ మే బి నాట్ కన్సిస్టెంట్. పబ్లిక్ ఒపీనియన్ మే నాట్ బి కన్సిస్టెంట్ విత్ ది కాన్స్టిట్యూషన్. పబ్లిక్ ఒపీనియన్ మే నాట్ బి కన్సిస్టెంట్ విత్ ది కాన్స్టిట్యూషన్. కొన్నిసార్లు అంటే కాన్స్టిట్యూషన్ కోరుకునేలాగా పబ్లిక్ ఒపీనియన్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రజలు భావోద్వేగాలకి లోనవుతారు. ఇప్పుడు మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటున్నారో అదంతా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అనే భావజాలాన్ని ఏమంటాం మనం? మెజారిటేరియనిజం అంటాం. మెజారిటేరియనిజం అంటే ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారో అదే చేసేయాలి అనే భావజాలాన్ని మనం మెజారిటేరియనిజం అంటాం. కాన్స్టిట్యూషన్ మెజారిటేరియనిజంని సపోర్ట్ చేయదు. అలాగే జ్యుడిషియరీ కూడా మెజారిటేరియనిజంని సపోర్ట్ చేయదు. సో జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే మెజారిటేరియనిజంని బేస్ చేసుకొని, అంటే ఎక్కువ మంది పీపుల్ ఏం కోరుకుంటున్నారనే దాన్ని బేస్ చేసుకొని లెజిస్లేచర్ అనేది ఎప్పుడైనా సరే కాన్స్టిట్యూషన్కి ఎగెనెస్ట్గా ప్రవర్తిస్తే, కాన్స్టిట్యూషన్కి ఆపోజిట్గా ప్రవర్తిస్తే అట్లాంటప్పుడు లెజిస్లేచర్ని జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తుంది. అలాంటప్పుడు లెజిస్లేచర్ని జ్యుడిషియరీ కంట్రోల్ చేస్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. గాట్ ఇట్? అదే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ అదే రాశారు, రూల్ ఆఫ్ లా. కాన్స్టిట్యూషన్ మనకి చెప్తున్న రూల్ ఆఫ్ లాని ఇన్సులేట్ చేయాలి. ఇన్సులేట్ అంటే ప్రొటెక్ట్ చేయాలి. దేని నుంచి? ఫ్రమ్ ద ప్రెషర్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్. ప్రజలందరూ ఇది కోరుకుంటున్నారు అని చెప్పి నువ్వు రూల్ ఆఫ్ లాని క్రాస్ చేయాలంటే కుదరదు. దాన్ని ఇన్సులేట్ చేసిన రెస్పాన్సిబిలిటీ జ్యుడిషియరీకి ఉంటుంది. It is in this constructive friction between various institutions of the state that a society can achieve stability in governance. ఇట్లా వేరియస్ ఆర్గన్స్ మధ్య ఉన్న కన్స్ట్రక్టివ్ ఫ్రిక్షన్ అనేది ఏంటి? వాళ్ళు తప్పు చేస్తే వీళ్ళు సరిదిద్దడం, వీళ్ళు తప్పు చేస్తే వాళ్ళు సరిదిద్దడం, అంటే ఒకరి మధ్య ఒకరు చిన్న గొడవ లాంటి వాతావరణమే సొసైటీని కాపాడుతుంది, గవర్నెన్స్లో స్టెబిలిటీ అచీవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే అది కన్స్ట్రక్టివ్ ఫ్రిక్షన్ అన్నాం. సో ఈ ఫ్రిక్షన్ అనేది చెడు చేయదు, మంచి చేస్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇది మంచి చేస్తుంది, చెడు చెయ్యదు అని అంటున్నారు. ది ఆర్గ్యుమెంట్ దట్ లెజిస్లేచర్స్ కెన్ పాస్ ఎనీ లా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ మెజారిటీ ఈజ్ ఎ మెజారిటేరియన్ ఆర్గ్యుమెంట్. మెజారిటీ ఎక్కువగా ఏం కోరుకుంటున్నారు అనే దాని ప్రకారం నేను ఏ చట్టానైనా పాస్ చేస్తాను అనుకునే భావజాలం
మెజారిటేరియన్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. మెజారిటేరియనిజంని కాన్స్టిట్యూషన్ సపోర్ట్ చేయట్లేదు. ద ఎరేజర్ ఆఫ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎ క్రైసిస్ ఆఫ్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నెన్స్ అట్ ద నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఇన్ ఇండియా. అసలు ఎగ్జిక్యూటివ్కి లెజిస్లేచర్కి మధ్య డిస్టింక్షన్ అనేది పోయింది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ కమ్స్ ఫ్రమ్ లెజిస్లేచర్. ఇండియాలో మనకి ఎలక్షన్స్ అయిన తర్వాత లెజిస్లేచర్ ఏర్పడుతుంది. లెజిస్లేచర్లోంచే ఎగ్జిక్యూటివ్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఏ పార్టీకి మ్యాక్సిమం ఎంపీ సీట్లు వచ్చాయో వాళ్ళకి అధికారాన్ని చేపట్టమని ప్రెసిడెంట్ పిలుస్తారు. అందులో ఒక ఆయన ప్రైమ్ మినిస్టర్ అవుతారు. ఆ ఎంపీస్లోనే ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకొని మినిస్టర్ని చేస్తారు. అదే మనకి ఎగ్జిక్యూటివ్ అవుతుంది. సో ఎగ్జిక్యూటివ్ కమ్స్ ఫ్రమ్ లెజిస్లేచర్. అండ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఏ పార్టీకి అయితే అధికారం వస్తుందో ఆ పార్టీకే మ్యాక్సిమం మెజారిటీ ఉంటుంది. సో ఎగ్జిక్యూటివ్ ఏదైతే అనుకుంటుందో లెజిస్లేచర్ ఆ పనే చేస్తుంది. అందుకే లెజిస్లేచర్కి ఎగ్జిక్యూటివ్కి మధ్య డిస్టింక్షన్ అనేది తగ్గిపోతుంది. ఆ పరిస్థితి మనం ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. సో దీనివల్ల ఒక క్రైసిస్ ఆఫ్ అకౌంటబిలిటీ క్రియేట్ అవుతుంది. అంటే జవాబుదారీతనం లోపించే పరిస్థితులు మనకు వస్తున్నాయి. జవాబుదారీతనం పూర్తిగా లోపించే పరిస్థితులు మనం చూస్తున్నాం. The attempt to intimidate the judiciary in the name of legislative supremacy is a threat to democracy. Legislative supremacy అనే పేరుతో జ్యుడిషియరీని భయపెట్టడానికి చేసే ప్రయత్నాలు అనేవి డెమోక్రసీకి ఒక థ్రెట్గా మనం భావించాలి. నాట్ ఇట్స్ ఫర్దర్. డెమోక్రసీని కాపాడడం కాదు, డెమోక్రసీని ముందుకు తీసుకెళ్ళడం కాదు, డెమోక్రసీకి ఇది ఒక థ్రెట్గా మనం భావించాలి. ఇన్ ద రీసెంట్ జడ్జ్మెంట్ దట్ సెట్ టైమ్ లైన్స్ ఫర్ ద గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ ఫర్ యాక్టింగ్ ఆన్ లాస్ passed by the Assembly, the Supreme Court restored the authority of the elected legislatures, which was being trampled upon by the unelected governor and arbitrary actions by the president. Very, very interesting statement, amma. So, this statement em cheptundo okasari gamaninchandi. Let's look at what this statement says. Idi emuntundi? Recent ga సుప్రీం కోర్టు ఏం చేసింది? టైమ్ లైన్స్ ఫిక్స్ చేసింది. ఎవరికి టైమ్ లైన్స్ ఫిక్స్ చేసింది సుప్రీం కోర్టు? గవర్నర్కి మరియు ప్రెసిడెంట్కి టైమ్ లైన్స్ ఫిక్స్ చేయడం అనేది జరిగింది. ఎందుకోసం ఫిక్స్ చేసిందమ్మా అంటే మీకు చట్టాలు మీ దగ్గరికి చట్టాలు ఏమైనా వచ్చి వాటిని అప్రూవ్ చేయమని అడిగితే మీరు పలానా రోజులుగా చేయాలని చెప్పి టైం లైన్స్ ఫిక్స్ చేసింది. ఇలా ఫిక్స్ చేయడం ద్వారా సుప్రీంకోర్టు ఏం చేసింది? లెజిస్లేచర్ యొక్క అథారిటీని రెస్టోర్ చేసింది. అంటే డెమోక్రసీని సుప్రీంకోర్టు కాపాడింది. లెజిస్లేచర్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు. ఎవరు? అసెంబ్లీలో తీసుకుంటే వాళ్ళు చేసిన చట్టాన్ని అన్ఎలెక్టెడ్ గవర్నర్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కాదు, అతను సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసే వ్యక్తి. ఆయన వీళ్ళ అధికారాన్ని అంటే లెజిస్లేచర్ యొక్క అథారిటీని సప్రెస్ చేస్తున్నారు. దానికి రిప్లైలు ఇవ్వకుండా, సో వీళ్ళు చేసిన దానికి రెస్పాండ్ అవ్వకుండా వాయిదాలు వేయడం ద్వారా లెజిస్లేచర్ని స్తంభింపేలాగా, గవర్నెన్స్ని మనకి ఆయన స్తంభించేలాగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక రకంగా దాన్ని అదుపు చేసి సుప్రీంకోర్టు డెమోక్రసీని రెస్టోర్ చేసిందని చెప్పొచ్చు. అలాగే ప్రెసిడెంట్ కూడా ఆర్బిట్రరీగా ప్రవర్తిస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్తున్నారు. సో ఇక్కడ ఏం చేశారు? ట్రాంపుల్డ్ అపాన్. ట్రాంపుల్డ్ అంటే నొక్కేయడం. సో లెజిస్లేచర్ యొక్క అథారిటీని తొక్కేస్తున్నారు గవర్నర్ మరియు ప్రెసిడెంట్. సో దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సరిదిద్దింది. సో సుప్రీంకోర్టు తీసుకున్న యాక్షన్ అనేది డెమోక్రసీని కాపాడిందని చెప్పాలి. డెమోక్రసీని నాశనం చేయడం కాదు, అది డెమోక్రసీని కాపాడింది అని మనం చెప్పాలి. ఓకే, ద క్రిటిక్స్ ఆఫ్ ద జ్యుడిషియరీ మిస్ దిస్ పాయింట్ ఆల్ టుగెదర్. జ్యుడిషియరీని ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో ఈ పాయింట్ పూర్తిగా వాళ్ళు మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు అని దీని యొక్క అర్థం. ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో మీరంతా కూడా చూస్తున్న వాళ్ళు డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ హిట్ చేయండి అమ్మా, మర్చిపోవద్దు. మీరు ఎంతమంది లైక్ చేస్తే వీడియోకి అంత రీచ్ పెరుగుతుంది, ఎక్కువ మంది చూస్తారు. సో ఖచ్చితంగా హిట్ ద లైక్ బటన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కామెంట్, మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కామెంట్ చేయండి. మీ కామెంట్ మాకు చాలా ఎనర్జీని ఇస్తుంది. సో ఇప్పుడు ఒకసారిగా ఆర్టికల్ని మనం సమ్మరైజ్ చేస్తే ఎడిటోరియల్ ఏం చెప్తుంది? జ్యుడిషియరీని ఇంటిమిడేట్ చేయడానికి చేసే అటెంప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ పార్టీలు ఇవేం చేస్తాయి? కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీని అండర్మైన్ చేస్తున్నట్టుగా మనం అండర్మైన్ అంటే వీకెన్ చేస్తున్నట్టుగా భావించాలి. సో ఈ ఆర్టికల్ జ్యుడిషియల్ రివ్యూని సపోర్ట్ చేస్తుంది. అలా ఉంటేనే మనకి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయడం అవుతుంది. అంతేగాని మెజారిటేరియనిజం, లెజిస్లేటివ్ ఓవర్ రీచ్ వల్ల రూల్ ఆఫ్ లా థ్రెటన్ అవుతుంది, డెమోక్రాటిక్ స్టెబిలిటీ థ్రెటన్ అవుతుందని కూడా చెప్పాను. లెజిస్లేచర్ తన పరిధిని దాటి వెళ్ళడం వల్ల కావచ్చు, మెజారిటేరియనిజం ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారు అదే చేస్తామన్న ఆలోచనలోకి వెళ్ళడం కూడా డెమోక్రాటిక్ స్టెబిలిటీని దెబ్బతీసే అవకాశం ఉంటుందనే విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా ఆర్టికల్ చెప్తోంది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఆథర్ యొక్క టోన్ ఏంటి,
ఆథర్ యొక్క టోన్ ఎలా ఉంది, హ్యూమరస్గా ఉందా, ఫన్నీగా ఉందా, నో. ఇండిఫరెంట్ అంటే నాకేం సంబంధం లేదు, పట్టించుకోకుండా ఉందా, నో. ఎప్రిషియేటివ్గా ఉందా, నో. క్రిటికల్ అండ్ అసర్టివ్ అంటే జుడిషియరీని క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు, జుడిషియరీ తన పని సక్రమంగానే చేస్తుంది, దాన్ని ఊరికే క్రిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఆర్టికల్లో ఆథర్ టోన్ ఉంది కాబట్టి, సో ఆథర్ టోను జుడిషియరీని క్రిటిసైజ్ చేసే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ జుడిషియరీ రోల్ కరెక్ట్గానే ఉందనే విషయాన్ని నొక్కి చెబుతూ అసర్టివ్గా నడుస్తుంది. సో ఇట్ ఈస్ అసర్టివ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ఎడిటోరియల్ మ్యాటర్స్ దట్ కౌంట్? దీని యొక్క మెయిన్ ఐడియా ఏంటమ్మా? సుప్రీం కోర్ట్ షుడ్ అవాయిడ్ ఇంటర్ఫీరింగ్, నో. ఇంటర్ఫీర్ అవ్వకపోతే ఎలా అవుతుంది? ఇంటర్ఫీర్ అవ్వాలి. జుడిషియల్ రివ్యూ ఈజ్ అవుట్డేటెడ్, నో. జుడిషియల్ రివ్యూ ఉండాలి. అటెంప్ట్స్ టు అండర్మైన్ జుడిషియల్ ఇండిపెండెన్స్ థ్రెటన్ డెమోక్రసీ, ఎస్. జుడిషియల్ ఇండిపెండెన్స్ని మీరు అండర్మైన్ చేయడానికి ప్రయత్నం చేస్తే, వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తే, అట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా ఏం చేస్తాయి? డెమోక్రసీని థ్రెటన్ చేసేలాగా, ప్రజాస్వామ్యాన్నవి దెబ్బతీసేవి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫరెన్సెస్ కెన్ బి లాజికల్లీ డ్రాన్ ఫ్రమ్ ద ప్యాసేజ్? సో ప్యాసేజ్ నుంచి మనం లాజికల్గా చెప్పగలిగేవి ఏమిటి? చెప్పగలిగేవి ఏంటి? ద జ్యుడిషియరీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్, నో. ప్రతిసారి లెజిస్లేచర్ని సపోర్ట్ చేయాలని ఎలా చెప్తాం? లెజిస్లేచర్ తప్పు చేస్తే జ్యుడిషియరీ సరిదిద్దాలి. జుడిషియల్ ఇంటర్వెన్షన్ ఇన్ గవర్నెన్స్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అండ్ మస్ట్ బి కర్టెల్డ్. అసలు గవర్నెన్స్లో జుడిషియరీ యొక్క ఇంటర్వెన్షన్ అన్కాన్స్టిట్యూషనల్ అంట. నో నో నో, ఇంటర్వ్యూన్ అవ్వాలి, తప్పు చేస్తే సరిదిద్దాలి. A strong and independent judiciary is essential to safeguard constitutional democracy. Yes, correct. Constitutional democracy ని మనం కాపాడాలంటే స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అవసరము. అది ఉంటేనే మనం డెమోక్రసీని కాపాడగలుగుతాము. పబ్లిక్ ఒపీనియన్ షుడ్ డిటర్మైన్ ద డెసిషన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, నో. జ్యుడిషియరీ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందనే దాని ప్రకారం వెళ్ళాలి, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారనే దాని ప్రకారం వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రజలు భావోద్వేగాలకి లోన్ అవుతారు. భావోద్వేగాలకి లోన్ అయినప్పుడు ప్రజలు తప్పు చేసే అవకాశాలు ఉంటాయి. సో మెజారిటీ ఒపీనియన్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయితే జ్యుడిషియరీ తన రోల్ని ప్రాపర్గా చేస్తున్నట్టు కాదు. Assumptions. Which of the following assumptions can be logically inferred from the passage? So ఆథర్ యొక్క assumptions ఏంటి? ఆథర్ ఏమనుకుంటున్నారు? An independent judiciary is crucial for maintaining the balance of power. Yes, ఆథర్ జుడిషియరీని పాజిటివ్గా చెప్తున్నారు కాబట్టి ఇండిపెండెంట్ జుడిషియరీ ఉండాలనే కోరుకుంటున్నారు. Political criticism of judicial decisions always indicates a breakdown of constitutional governance. No. ఆల్వేస్ అని ఎప్పుడు వచ్చినా సరే మోస్ట్లీ అది కరెక్ట్ ఆన్సర్ కాదని మైండ్లో పెట్టుకోండి. గుడ్డిగా పెట్టేయద్దు, బట్ మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్ కాకపోవడానికి అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. జుడిషియల్ డెసిషన్స్ని పొలిటికల్ క్రిటిసిజం వచ్చిందంటే మాత్రం కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ బ్రేక్ డౌన్ అయినట్టు కాదు. The fusion of executive and legislative powers can weaken democratic accountability. Yes, executive legislature కలిసిపోవడం వల్ల democratic accountability వీకెన్ అయ్యే అవకాశం ఉంటుంది. డెమోక్రాటిక్ అకౌంటబిలిటీ వీకెన్ అయ్యే అవకాశం ఉంటుంది. అకౌంటబిలిటీ అంటే అర్థం జవాబుదారీతనం వీకెన్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కరెక్ట్. సుప్రీం కోర్ట్ ఆఫెన్ యాక్ట్స్ బియాండ్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. సుప్రీం కోర్ట్ తన కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ దాటి వెళ్తుంది అని చెప్పి ఆర్టికల్లో చెప్పారా? నో. కాన్స్టిట్యూషన్లో చెప్పిన దాని ప్రకారమే సుప్రీంకోర్టు వెళ్తుందన్నారు, కానీ అది బియాండ్ వెళ్తుందని ఎక్కడా చెప్పలేదు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 3. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 and 3. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ వుడ్ మోస్ట్ సీరియస్లీ వీకెన్ ది ఆర్గ్యుమెంట్ మేడ్ ఇన్ ద ప్యాసేజ్? ఆ ప్యాసేజ్లో ఏం చెప్పారు? జుడిషియరీ ఇంటర్వ్యూన్ అవ్వడం కరెక్టే, జుడిషియరీ అనేది ఉండాలి, జుడిషియరీ చాలా ఇంపార్టెంట్, జుడిషియరీ యొక్క రోల్ని సపోర్ట్ చేస్తూ వెళ్ళారు. అయితే దానికి వ్యతిరేకంగా ఎలా చెప్పాలి మనం? ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ ఎప్పుడు వీక్ అవుతుంది? జుడిషియరీ కొంచెం ఓవర్ అవుతుంది, లిమిట్స్ క్రాస్ చేస్తుంది, దానివల్ల ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పారనుకోండి, ఆబ్వియస్గా ఆథర్ యొక్క పాయింట్ మనకి వీక్ అయిపోతుంది. ఓకే, వీక్ అయిపోతుంది.
there is a growing evidence that judicial overreach is disrupting functioning of elected governments. Elected governments యొక్క ఫంక్షనింగ్ ని డిస్రప్ట్ చేస్తుంది అని మనకి ప్రూఫ్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఆధార్ చెప్పిన పాయింట్ వీక్ అవుతుంది. ఆధార్ జుడిషియరీని సపోర్ట్ చేశారు కంప్లీట్గా. లేదు జుడిషియరీ ఓవర్ అవుతుంది, జుడిషియరీ ఓవర్ రీచ్ వల్ల అంటే వాళ్ళ లిమిట్ క్రాస్ చేసి ప్రవర్తించడం వల్ల ఫంక్షనింగ్ ఆఫ్ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ డిస్రప్ట్ అవుతుందని మనం ప్రూవ్ చేయగలిగితే, దానికి ఎవిడెన్స్ ఉంది అనుకోండి, అప్పుడు ఆధార్ ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోతుంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్గా మనం చెప్పొచ్చు. సో ఇవాల్టి వొకాబులరీలోకి వస్తే మొదటి వర్డ్ ఇంటిమిడేట్. ఇంటిమిడేట్ అంటే అర్థం ఏంటమ్మా? బెదిరించడం. టు ఫ్రైటన్ ఆర్ మేక్ సమ్వన్ ఫీల్ ఎఫ్రైడ్, ఆఫెన్ టు కంట్రోల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ దర్ యాక్షన్స్. వాళ్ళ యాక్షన్స్ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళని భయపెట్టడాన్ని ఏమంటాం మనం? ఇంటిమిడేట్ చేయడం అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. Attempts to intimidate the judiciary threaten the stability of democratic institutions. జుడిషియరీని బెదిరించడానికి చేసే ప్రయత్నాలు అనేవి డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క స్టెబిలిటీని థ్రెటన్ చేస్తాయి. డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క స్టెబిలిటీని అవి థ్రెటన్ చేస్తాయి అని అర్థం. సో సినోనిమ్స్ డాంట్. డాంట్ అంటే టు డిస్కరేజ్ ఆర్ మేక్ సమ్మన్ ఫీల్ లెస్ కాన్ఫిడెంట్, భయపెట్టడం. డాంటింగ్ టాస్క్ అంటే ఇంక భయం వచ్చేస్తుంది అనమాట. అలాగా బ్రోబీట్ అన్న కూడా టు ఇంటిమిడేట్ ఆర్ డామినేట్, ఇంటిమిడేట్ చేయడం, భయపెట్టడం. కౌ, COW, కౌ అంటే అర్థం ఏంటి? అగైన్ టు ఇంటిమిడేట్ ఆర్ ఫ్రైటన్ ఇంటూ సబ్మిషన్. కౌ అంటే మనం ఆవు కాదు ఇక్కడ మీనింగ్, ఒక వర్బ్ రూపంలో మనం వాడుతున్నాము. ఎదుటి వాళ్ళని భయపెట్టి మనకి లొంగేలా చేసుకోవడానికి కౌయింగ్ అంటాం. సో యాంటోనిమ్స్ ఫోర్టిఫై అంటే స్ట్రెంథెన్ చేయడం. ఎంబోల్డన్ అన్నా కూడా ఎదుటివాడికి ధైర్యాన్ని ఇవ్వడం. బోల్డ్నెస్ అంటే ధైర్యం, కరేజ్ ఇవ్వడం. ఇన్విగరేట్ అంటే ఎనర్జీ, స్ట్రెంగ్త్ ఇవ్వడాన్ని మనం ఇన్విగరేట్ చేయడం అంటాం. ఇవి యాంటోనిమ్స్. ఓవర్ రీచ్. సో ఓవర్ రీచ్ అనేది వర్బ్గా తీసుకోవచ్చు, నౌన్గాను తీసుకోవచ్చు. ఓవర్ రీచ్ అంటే అర్థం ఏంటమ్మా? మన లిమిట్ని దాటి వెళ్ళడం. క్రాసింగ్ వన్స్ లిమిట్, టు గో బియాండ్ వన్స్ లిమిట్ ఈస్ కాల్డ్ ఓవర్ రీచ్. యూసేజ్ ఎగ్జాంపుల్, క్రిటిక్స్ ఆఫ్ ద జుడిషియరీ ఆర్గ్యూ దట్ ఇట్ హెస్ ఓవర్ రీచ్డ్ ఇట్స్ అథారిటీ బై ఇంటర్వీనింగ్ ఇన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్. ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేటివ్ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అవ్వడం ద్వారా జుడిషియరీ తన లిమిట్ని దాటేసింది అని చెప్పేసి క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తున్నారు. సో సినోనిమ్స్ ఓవర్ ఎక్స్టెండ్, అగైన్ లిమిట్ దాటి వెళ్ళడం. ట్రాన్స్గ్రెస్, అగైన్ చట్టాన్ని వైలేట్ చేయడం కావచ్చు, బౌండరీని క్రాస్ చేయడం కావచ్చు, లిమిట్ని క్రాస్ చేయడం కావచ్చు, దాన్ని ట్రాన్స్గ్రెస్ అంటాం. ఎగ్జార్బిటేట్ అన్న సేమ్ మీనింగ్, టు ఎక్సీడ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఆర్ యాక్సెప్టబుల్ లిమిట్. లిమిట్ని క్రాస్ చేసి వెళ్ళిపోవడాన్ని మనం ఎగ్జార్బిటేట్ అని అంటాం. యాంటోనిమ్స్ సర్కమ్స్క్రైబ్ అంటే మన చుట్టూ ఒక గిరిగీయడం, ఒక లిమిట్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం. కంటైన్ అన్న రెస్ట్రిక్ట్, కన్స్ట్రైన్ అన్న రెస్ట్రిక్ట్ అనే మీనింగ్ మనకు వస్తుంది. సబ్సర్వియంట్ ఇస్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఎదుటి వాళ్ళు ఏం చెప్తుంది గుడ్డిగా చేసుకుంటూ వెళ్ళిపోవడం, లొంగిపోవడం. సో వాళ్ళకి కనీసం క్వశ్చన్ కూడా చేయకుండా వాళ్ళు ఏం చెప్తే అలా ఫాలో అయిపోవడం మనం సబ్సర్వియంట్ బిహేవియర్ అంటాం. ఏమంటామా దాన్ని? వి కాల్ ఇట్ సబ్సర్వియంట్ బిహేవియర్. సో ప్రిపేర్ టు ఒబే అదర్స్ అన్క్వశ్చనింగ్లీ ఆర్ టు బి ఎక్సెసివ్లీ కంప్లైంట్. ఏం చెప్తే అలా గుడ్డిగా ఫాలో అయిపోవడం. ద నోషన్ దట్ జుడిషియరీ షుడ్ బి సబ్సర్వియంట్ టు లెజిస్లేచర్ contradicts the constitution's framework of separation of powers. కాన్స్టిట్యూషన్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి మాట్లాడుతోంది. ఆ ఫ్రేమ్వర్క్ వేరు. అలాగే జుడిషియరీ లెజిస్లేచర్ చెప్పింది వినాలనే నోషన్ దాంతో సింక్ అవ్వట్లేదు. జుడిషియరీ లెజిస్లేచర్ చెప్పిన ప్రతి మాట వినాల్సిన అవసరం లేదు. జుడిషియరీకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయాలి. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏది కరెక్ట్ అయితే చేయాలి తప్పితే లెజిస్లేచర్ చెప్పింది ఫాలో అవ్వాలన్న రూల్ లేదు. సినోనిమ్స్ అబ్సెక్విషియస్. అబ్సెక్వియస్ అంటే అర్థం ఏంటమ్మా? అబ్సెక్వియస్ అంటే అర్థం ఏంటి? ఎక్సెసివ్లీ ఈగర్ ఆర్ టు ప్లీజ్ ఆర్ సర్వ్ అదర్స్. ఎదుటివాడిని ఎలాగైనా సరే సంతోష పెట్టేయాలని చెప్పేసి వాళ్ళ బూట్లు లాగడాన్ని అంటాం, బూట్ లికింగ్ అంటాం. ఆ రకమైన బిహేవియర్. సర్వైల్ ఒక ఎక్సెసివ్ విల్లింగ్నెస్, మీరు ఏం చెప్తే చేస్తాం, మీరు ఎలాగంటే అలాగా చేతులు కట్టేసి పొగిడేస్తూ ఉంటారు చూడండి, అది సర్వైల్ బిహేవియర్. ఫానింగ్, డిస్ప్లేయింగ్ ఎగ్జాజరేటెడ్ ఫ్లాటరీ ఆర్ ఎఫెక్షన్. అగైన్ సేమ్ మీనింగ్. ఎదుటివాడి మెప్పు పొందడం కోసం ఎగ్జాజరేటెడ్, అవసరానికి మించి వాళ్ళు పొగిడేయడాన్ని మనం ఫానింగ్ అంటాం. యాంటోనిమ్స్ అటానమస్ అంటే ఇండిపెండెంట్గా ప్రవర్తించడం. రికాల్సిట్రెంట్ అంటే మొండిగా, నువ్వేదో చెప్తే నేను ఫాలో అవ్వ, నాకు నచ్చిందే చేస్తాను, మొండితనాన్ని మనం రికాల్సిట్రెంట్ బిహేవియర్ అంటాం. కాంట్యుమేషియస్ అంటే విల్ఫుల్లీ డిసోబిడియంట్, మీరు చెప్పిందని నేను ఆపోజిట్, కావాలని ఆపోజిట్గా వెళ్ళడాన్ని మనం కాంట్యుమేషియస్ అని చెప్పేసి అంటాం. సో వీ కాల్ ఇట్ కాంట్యుమేషియస్.